నమస్తే వీడి స్టీల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి చోడవరంలో చీరలు పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్కైన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ భార్య. విశాఖ డ్రగ్స్ కేసులో ఎటువంటి రాజకీయపరమైన కోణాలు లేవంటూ స్పష్టం చేసిన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్. ఈ నెల 23-24 తేదీల్లో ఉమెన్ ఇన్ కార్డియాలజీ రిలేటెడ్ సైన్స్ 16వ జాతీయ సదస్సును విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసిన విన్కార్. ఇక డీటెయిల్స్ చూస్తే పెండింగ్ లో ఉన్న ఫామ్ 7-8లను ఈ నెల 26వ తేదీ వరకు పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. చట్టబద్దమైన విధానాన్ని అనుసరిస్తూ నిర్ణీత సమయంలోనే వీటిని పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లలో కనీస వస్తువుల కల్పన, అనుమతి జారీని వేగవంతం చేయడం, సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్ట్రానిక్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టాన్ని పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై ఆయన సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పే కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ కె విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టిఫిన్ షాప్లో నిల్వ ఉంచిన గంజాయిని పట్టుకున్న విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కేసులో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ 2 ఎం సత్యబాబు కేసు వివరాలు వెల్లడించారు. అనకాపల్లి చీడికాడ మండలం బైలపుడి గ్రామానికి చెందిన గాడి సంతోష్, నగరంలోని పూర్ణ మార్కెట్కు చెందిన గుమ్మాల పైడిరాజు, ఎర్రా మౌళి, సీతమ్మధారకు చెందిన నారికెళ్లం గణపతి, కొత్తపాలనికి చెందిన రాపేటి నూకేష్లు తమకు పరిచయస్తులైన పవన్, ఆనంద్, త్రినాథ్ అనే వ్యక్తులతో కలిసి విశాఖ ఏజెన్సీలో 2 వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఈ గంజాయిని కొత్తపాలెంలో నూకేష్ బంధువు నిర్వహిస్తున్న టిఫిన్ షాప్లో నిల్వ చేశారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ షాపుపై దాడి చేసి సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో పవన్, ఆనంద్, అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు, ఓనరు, అదేవిధంగా త్రినాథ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక 5 వెహికల్స్ని ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కారు, ఒక ఆటో, అదేవిధంగా 3 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే దీన్ని స్టోర్ చేశారో ఈ యొక్క ఈ షాప్ని కూడా NDPS యాక్ట్ కింద సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ప్రెమిసెస్ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమైనా గాంజా లాంటి దొరికినట్లయితే తప్పనిసరిగా అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క గాంజా ట్రాన్స్పోర్టేషన్కి కానీ దీని యొక్క సప్లైకి కానీ పాల్పడుతూ ఉన్నారో అటువంటి వారి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడానికి షాప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో కొరియర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొరియర్ సర్వీసెస్, పార్సిల్ సర్వీసెస్, వీటి ద్వారా కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనేటువంటి సమాచారం ఉంది. ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న అధికార పార్టీ మాత్రం ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ కు వైసీపీ నాయకులు అడ్డంగా దొరికారు. చోడవరం జెడ్పీటీసీ భర్త శ్రీకాంత్ తన అర్ధాంగి అభివృద్ధి కోసం అధిష్టానం మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎమ్మెల్యే ధర్మశ్రీ భార్యతో కలిసి చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ పట్టుబడ్డారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీకాంత్ కారులో తనిఖీలు చేయగా భారీగా చీరలు లభ్యమయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు వేగం పుంజుకుంటున్నాయి. వివిధ పార్టీలకు చెందిన వారే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పాత గాజువాక తెదేపా పార్టీ కార్యాలయంలో 64వ వార్డు గొడ్డువానిపాలెంకు చెందిన పలువురు పార్టీలో చేరారు. వార్డు తెదేపా అధ్యక్షులు కోవరి హరికృష్ణ, స్థానిక నాయకులు నమ్మి శ్రీనివాస్, పలివెల రమణమ్మల సారథ్యంలో వీరందరికీ మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో విసుగు చెందిన వారంతా ఆ పార్టీని వీడుతున్నారన్నారు. పార్టీపై నమ్మకం, సూపర్ 6 పథకాల పట్ల ఆకర్షితులైన వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, భూలోక, నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. గొడ్డువానిపాలెం 64వ వార్డుకు సంబంధించి సుమారు 15-20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందండి. అది మరి రమణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే సీని గారి ఆధ్వర్యంలో, వార్డు అధ్యక్షులు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా స్వేచ్ఛ కోరుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, మనోవేదన గురి చేయడం, వాళ్ళ స్కీమ్ కట్ చేయడం, అంటే ఒక భయాందోళనటువంటి వాతావరణం, ప్రజాస్వామ్యం గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం, దీనికి విసుగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మేము ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతి కుటుంబాలని వీధులు పడేసేటటువంటి పరిస్థితి చేశాడు. ఎందుకంటే అప్పులు పాలు చేసి, ట్యాక్సులు పెంచేసి, కరెంట్ బిల్లు పెంచేసి, నిత్యావసర వస్తువులు పెంచేసి, ఈతకాయ అంత ఇచ్చి తాటికాయ అంత తీసుకున్నటువంటి ఛాందస్సు ఉంది ఇక్కడ. ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రజలందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తెలుగుదేశాన్ని, జనసేన, బీజేపీ కూటమిని అధికారం తెస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. విశాఖలో డ్రగ్స్ మాఫియా కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సిబిఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందన్నారు. సిబిఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ను పంపామన్నారు. మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని జరుగుతున్న వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలతో పాటు వాటిని సేవించే వారిని ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధి కూడా కాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలుపు మేరకు తాము ఘటనా స్థలానికి వెళ్లామని సిపి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఏవీ ఈ కేసుకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. DCGPL ఏదైతే కంటైనర్ దొరికిందో allegedly carrying suspicious drug related items, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్డ్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్
పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే. కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కోటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ curbing the NDPS related issues in Vizag city as well as in Andhra Pradesh. మీరు లాస్ట్ 5 years డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం, తర్వాత లోకల్ పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of cultivation which was otherwise there in Andhra Pradesh area in the ఏమంటారు agency area lo, all that has been cleared off andi. Satellite pictures have also been taken and documented to that effect that before after pictures when the operation was started, what was the area which was under cultivation of ganja and మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు గంజాయి ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 kgs గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, బార్డరింగ్ ఒరిస్సా, అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్, దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. అనకాపల్లి జిల్లా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లసాల భరత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కసింకోట మండలానికి సంబంధించి చెరకం సుందరయ్యపేట, లాలంకోడూరు నుంచి 60 మంది వైఎస్ఆర్సీపీలో భరత్ కుమార్ సమక్షంలో కండువా కప్పుకుని జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మల్లసాల భరత్ మాట్లాడారు. నన్ను ఎంతగానో ఆదరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, అలాగే తన్ను నమ్మి నాతో వచ్చే కార్యకర్తలకి ఎప్పుడూ అండగా దగ్గరగా ఉంటానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ మరియు ఎంపీ సత్యవతి గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించారని, అదేవిధంగా తనకు సహకరించి ఇంకా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎందుకంటే మా నాయకులందరూ కూడా డే 1 నుంచి నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ సమన్వయకర్తగా నియమించబడ్డానో ఆ రోజు నుంచి ప్రతి నాయకులు 2 మండలాలు పట్టణంలోంచి కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపారు నాకు. ఈ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఫేక్ అవన్నీ ఏంటంటే ఒక చెడ్డ ప్రచారం, వాటిని ఎవరు పట్టించుకోవద్దు, అలాంటిది ఏమీ లేదు. అందరూ సమన్వయంగా వాళ్ళు నాకు ఇంకా బాగా హెల్ప్ చేసి ఏ విధంగా వాళ్ళు అప్పుడు అమర్నాథ్ గారిని గెలిపించారో అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అన్ని పార్టీలు కలిసాయి ఇప్పుడు. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని మేము రాత్రి 12 వరకు అందరూ సాయం చేస్తూ రేపు ప్రోగ్రాం అన్ని ఫిక్స్ చేస్తూ సహకరిస్తున్నారు. అందరూ కూడా చాలా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. అలాంటి అపోహలు అంటే మా మధ్య డిస్టర్బెన్స్ పెట్టడానికి కానీ, ఏమన్నా గ్యాప్ పెట్టడానికి కానీ, చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వస్తున్నటువంటి అవాస్తవమైన వార్తలు, వాటిని ప్రజలు కూడా హర్షించట్లేదు. ప్రజలు ఎవరు కూడా నమ్మటం లేదు. అయ్యి ఏదో రాస్తున్నారు, చేస్తున్నారు. 1-2 పత్రికల్లో వచ్చాయని చూసా నేను కూడా. అవన్నీ ప్రజలు నమ్మట్లేదు. అది వాస్తవం కాదు కూడా. నీరు ఉంది కాబట్టి భూమి మీద జీవం ఉంది. అందుకే మనం జలవనరులు కాపాడుకోవాలని ఏయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో సిఫా ట్రస్ట్ సైకాలజీ విభాగం సంయుక్తంగా జలవనరుల దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ శనివారం 1 గంట రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ ఆపి ధరిత్రి గంటను జయప్రదం చేయండి అంటూ కోరారు.
భూగోళం మీద నీటి వనరులలో 99% ఉప్పు నీరే. ఇందులో 97% సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు, చెరువుల్లో ఉందన్నారు. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయన్నారు. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ TNGO వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, సిఫా ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శశిప్రభ, సంస్థ ప్రతినిధులు రామలక్ష్మి ప్రసాదులు, YRG కేర్ సంస్థ ప్రతినిధి సుబ్బలక్ష్మి తదితరులు మాట్లాడారు. రాబోయే కాలంలో ప్రపంచంలో దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరగటం అంటే వాటర్ కోసమేనటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, యువత ముఖ్యంగా దీన్ని తీసుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలి, నీటిని దుర్వినియోగం చేయకూడదు, నీటిని కలుషితం చేయకూడదు అనేటువంటి నినాదంతో నీరే కదా అని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అని మనం చెప్తున్నాము. సో ఈ విధంగా మరి నీటిని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే రాబోయే కాలంలో ఉత్పన్నమైనటువంటి విష పరిణామాలకి ప్రపంచం అంతా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని నీరే కదా అని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అనేటువంటి విధానాన్ని తీసుకుని సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అని దాంతో మనం ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ప్రొఫెసర్ అన్నేటిపాల్, ఆంధ్ర యూనివర్సిటీ. గ్రామాల్లో కానీ, పల్లెటూరులో కానీ, పట్టణాల్లో కానీ ఈరోజు మంచినీటిని మంచిగా ఉంచుకోవాలి, దానిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏ ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. వారి స్వలాభం కోసం నీటిని వృధా చేస్తున్నారు. గ్రామాల్లో అయితే ముఖ్యంగా వాటర్ ట్యాంకుల నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ట్యాప్లు ఓపెన్ చేసేస్తున్నారు. మళ్ళీ ఆ నీరుని మళ్ళీ వృధా చేయకుండా ఆపాలి, మరుసటి రోజుకు ఉపయోగపడతాయని కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఇటు రీతిగా ప్రజలు ఆలోచిస్తే భూగర్భంలో జలాలన్నీ కూడా అంతరించిపోతాయి. భవిష్యత్తులో కూడా ఎక్కడ మనకు నీరు దొరికే అవకాశం లేదు. ఈ నెల 23, 24 తేదీల్లో ఉమెన్ ఇన్ కార్డియాలజీ రిలేటెడ్ సైన్స్ ఆధ్వర్యంలో 16వ సదస్సును ఏర్పాటు చేయనున్నామని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విప్పర్ల సుజాత స్పష్టం చేశారు. ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖలో ఏర్పాటు చేయనున్న సదస్సులో 300 నుంచి 400 మంది ప్రతినిధులు పాల్గొంటారని, ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి జాతీయ సదస్సు అని తెలిపారు. విదేశాల నుంచి ప్రఖ్యాత మహిళా కార్డియాలజిస్టులు మరియు పరిశోధకులు ఈ సదస్సుకు హాజరు కానున్నారన్నారు. 24th విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాము. సో విశాఖపట్నంలో ఫస్ట్ టైం నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరగలేదు. ఎప్పుడు కూడా టైర్ 1 మెట్రో సిటీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మేము పట్టుపట్టి విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో జరపాలని ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము. సో ఆ విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్లో అరౌండ్ 300 to 400 డెలిగేట్స్ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు. మనకి ఇక్కడికి కెనడా నుంచి, జపాన్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు. ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు. సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్. సో ఈ కాన్ఫరెన్స్లో లైవ్ కేసెస్, అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి లైవ్గా. సౌదీ అరేబియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ టాక్స్, కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి అరౌండ్ 300 విమెన్ కార్డియాలజిస్ట్ వస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెషన్. విమెన్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ ఇస్ డన్ బై విన్కార్స్, విమెన్ ఇన్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్. ఆ ఆర్గనైజేషన్ డాక్టర్ జ్యోత్స్నాని, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆవిడ స్టార్ట్ చేశారు. సో ఈ WCC కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో వై అ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్? ఎప్పుడు కూడా విమెన్స్ మంత్లో చేస్తాము, మార్చ్లో చేస్తాము. ఎందుకు విమెన్స్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము అంటే, బికాజ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీకు తెలుసు 80% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. కానీ కార్డియాలజీకి వచ్చేసరికి ఓన్లీ 15% ఆఫ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ ఆర్ విమెన్. అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంజియోప్లాస్టీలు, స్టెంట్లు వేయటం చూసుకుంటే ఓన్లీ 4% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి చోడవరంలో చీరలు పంపిణీ చేస్తూ అడ్డంగా బుక్కైన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ భార్య. విశాఖ డ్రగ్స్ కేసులో ఎటువంటి రాజకీయపరమైన కోణాలు లేవంటూ స్పష్టం చేసిన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్. ఈ నెల 23-24 తేదీల్లో ఉమెన్ ఇన్ కార్డియాలజీ రిలేటెడ్ సైన్స్ 16వ జాతీయ సదస్సును విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసిన విన్కార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.